ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం క్రికెట్ మ్యాచ్లకే పరిమితమైన బెట్టింగ్ కల్చర్ ఇప్పుడు రాజకీయాల్లో కూపాకింది. ఇక్కడ నలుగురు కలిసినా చాలు ఎన్నికల గెలుపోటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల గెలుపోటములపై ఆన్లైన్లో పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లపైనే బెట్టింగ్ సాగుతుంది. పోటీలో నిలిచిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలబలాలు, బలహీనతలు పరిశీలించి ఒక అంచనాకు వస్తున్నారు. తమ పార్టీ నాయకుడు గెలుస్తాడంటే లేదు తమవాడి గెలుస్తాడంటూ చర్చించుకోవడం పరిపాటిగా మారింది. కానీ ఇప్పుడు ఆ చర్చకు బెట్టింగ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని బోధ్, ఆదిలాబాద్, నిర్పాల్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్లలో బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇక సాధారణంగా క్రికెట్లో ఎవరు టాస్ గెలుస్తారో నుంచి ఏ బాల్ 6, 4 కొడతారో వరకు కూడా తదితర అంశాలపై బెట్టింగ్ కాస్తారు. అయితే రాజకీయాలు మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ ముగింపు, అభ్యర్థుల గెలుపోటములు, వారికి వచ్చే మెజారిటీ ఓట్లపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని స్పష్టమవుతుంది. తమ పార్లమెంట్లో ఫలానా నాయకుడే గెలుస్తాడు, ఇంత మెజారిటీ వస్తుందనే వాటిపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాయడం గమనార్హంగా మారింది. అటు పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నాయకులు సరదాగా గడిపేందుకు యత్నిస్తున్నారు. ఇన్ని దినాలు తీరాక లేకుండా తిరిగిన నాయకులంతా విందుల్లో మునిగి తేలుతున్నారు. ఆ సమయంలో రాజకీయాల గురించి చర్చించుకుంటూ బెట్టింగ్లో కాస్తున్నారు. కొందరు బెట్టింగ్ డబ్బులతో కాస్తుంటే మరికొందరు ఫలితం వెలువడిన తర్వాత ఓడిపోయిన వారు దావత్లు ఇవ్వాలనే షరతులు కూడా పెట్టుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఎవరు గెలుస్తారో తేలాలంటే వచ్చే జూన్ 4వ తేదీ వరకు మాత్రం ఆగాల్సిందే.